నమస్తే దోస్తుళ్ళారా, నేను మీ చిట్టి చిలకమ్మని. కథల గూడికి స్వాగతం. ఈరోజు ఈ చిట్టి చిలకమ్మ స్నేహబంధం గురించి ఒక కథ చెబుతోంది. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు, పులి. అదే అడవిలో ఒక జింక, మేక కూడా జీవిస్తూ ఉన్నాయి. ఒకరోజు జింక మేయడానికి వెళ్ళినప్పుడు పులి కనిపించింది. ఆ పులి చాలా ధీమాగా అడవిలో తిరుగుతూ ఉంది. అపాయమని తెలిసినప్పటికీ జింక పులితో స్నేహం చెయ్యాలని అనుకున్నాడు. కొద్ది సమయానికి పులి కనిపించకపోవడంతో జింక పచ్చికను మేసి సూర్యోదయ సమయానికి తన తోటివారితో కలిసి తన ఇంటికి చేరుకుంది. అడవికి రాజు పులి. ఆ పులితో మనం జాగ్రత్తగా ఉండాలి. మన చెవులు ఎప్పుడూ శబ్దాల మీద ఏకాగ్రత పెట్టాలి. అప్పుడే మనం పులి దాడిని నుండి తప్పించుకోగలం. కానీ గుంపులో ఉన్న ఒక్క జింక మాత్రం తన జాతితోనే కాకుండా మిగతా ఇతర జంతువులతో కూడా స్నేహం చేసేది. నువ్వు జింకవే, అందరితో స్నేహం చేస్తావా? అందరూ మంచివాళ్లూ ఉంటారని అనుకోవద్దు. సమయం చూసి నిన్నే మోసం చేసే లోకమిది అని జింక స్నేహితుడు మేక చెప్పిండు. ఏం కాదులే, అడవి మన ఇల్లు లాంటిది. అందులో నివసించే ప్రతీదీ మన కుటుంబం వారే అనుకోవాలి. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు పులితో కూడా స్నేహం చేస్తా అన్నాడు. పులితో స్నేహం చేస్తావా? నీకు పిచ్చి పట్టింది. నిన్ను ఆహారంగా భావించే పులితో స్నేహం చేస్తే నువ్వుంటావా అని మేక హెచ్చరించింది. అందరితో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక అని జింక అక్కడే ఉన్న కుందేలుతో ఆడుతూ ఉంది. పులి అడవికి రాజు కదా, అతన్ని కలవాలంటే ఎలా అని కుందేలన్నాడు. వాళ్ల మాటలు చాటుగా వింటున్న జిత్తులుమారి నక్క నెమ్మదిగా బయటికి వస్తూ, నేను సహాయం చెయ్యనా? అడవికి రాజు పులి నా స్నేహితుడే అని చెప్తూనే దగ్గరికి రాసాగాడు. ఇదిగో, మేం ఒంటరిగా వచ్చామనుకో, మావాళ్లు కూడా ఇక్కడే ఉన్నరు, దగ్గరికి రాకు అని మేక గట్టిగా అన్నాడు. నా చోటికి వచ్చి నన్నే నడవద్దంటావా అని నక్క ముందుకి వస్తూ ఉండగా, పదండి వెళదాం, ఇక్కడుంటే మనకే ప్రమాదం అని మేక తన స్నేహితులు జింక, కుందేలుతో అన్నాడు. జింక, కుందేలు, మేక గబగబా వెళ్తుండగా, స్నేహం చేయాలని వస్తే వెన్ను చూపిస్తున్నారా? కుటుంబీకులతో ఇలానే ప్రవర్తిస్తారా అని నక్క అంటుంటే జింక ఆగి, స్నేహం ముసుగులో వేటాడి తినరు కదా అని అడిగింది. కాసేపు ఆలోచించిన నక్క, సరే వేటాడి తినం అని మాటిచ్చింది. అయితే ఇవాల్టి నుండి మనం స్నేహితులం అని అన్నాడు జింక. అడవికి మంత్రితో స్నేహం చేశావు కదా, రాజుతో కూడా స్నేహం చేస్తే మిమ్మల్ని ఎవరూ వేటాడి తినరు అని అడిగిండు మంత్రి నక్క. పులితో స్నేహం చేపిస్తావా అని ఆశ్చర్యంతో అడిగిండు జింక. అడవికి రాజు కదా, చాలా బిజీగా ఉంటాడు, సమయం చూసి స్నేహం చేపిస్తా అని నక్క తెలివిగా, ఇదిగో, ఈ విషయం మీ ఎవ్వరితోనూ చెప్పకూడదు, ముందు నువ్వు, తర్వాత వాళ్లు, మళ్ళీ కలుద్దాం అని మంత్రి నక్క వెళ్ళిపోయిండు. నక్క అప్పుడప్పుడు జింకతో రహస్యంగా స్నేహం చేస్తూ, నేను రాజుగారిని అనుమతి అడుగుదామనే అనుకుంటున్నా, కాని చాలా బిజీగా ఉన్నారు, ఇదిగో నీకోసం ఈ ద్రాక్ష పండ్లు తెచ్చినా, తీసుకో అని నక్క జింకతో స్నేహం చేయసాగింది. ఒకరోజు నక్క పులి దగ్గరికి వెళ్లి, రాజుగారు, మీకోసం ఒక బహుమతి తెస్తా, నాకేం వరమిస్తారు అని మంత్రి నక్క అడిగిండు. నేను భుజించే వాటిలో ఒక భాగం నీది అని మాటిచ్చిండు అడవికి రాజు పులి. అయితే మీరొకరోజు నేను చెప్పిన మాటకి సరే అని చెప్పాలి అని అడిగిండు మంత్రి నక్క. సరే, నాకోసం బహుమతి తెస్తున్నప్పుడు నేను కాదనలేను అని అడవికి రాజు పులి కూడా సహకరించిండు. కొద్ది రోజుల తర్వాత రాజుగారిని పరిచయం చేస్తా అని నక్క అన్నాడు. జింక ఆలోచిస్తుండగా, రాజుగారి సమయం మనం వృధా చెయ్యొద్దు, కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళాలి, స్నేహానికి ఆ మాత్రం విలువ ఇవ్వచ్చు అని అన్నాడు నక్క మంత్రి. సరే మరి వెళ్దాం అని జింక అనడంతో నక్క చాలా సంతోషిస్తూ పులి దగ్గరకు తీసుకెళ్తుంది. గుహ దగ్గరికి వెళ్లగానే, నువ్వు ఇక్కడే ఉండు, రాజుగారు పిలవగానే రావాలి అని అన్నాడు నక్క. గుహలోకి వెళ్లి, రాజుగారు, మీరు వేటాడి తింటారు కదా అని నక్క అడగ్గానే, అవును అని సమాధానమిస్తుంది పులి. అయితే మిగతావారు స్నేహితులే కదా అని అడిగిండు మంత్రి నక్క. హా, అవును అని పులిరాజు సమాధానమిచ్చేసరికి గుహ నుండి బయటకు వచ్చిన నక్క, రాజుగారు నీతో స్నేహం చేస్తారట, అయితే ఒక పరీక్ష, అయినా నువ్వు చేయలేవులే అని నక్కమంత్రి అంటూ ఆలోచిస్తున్న జింకను చూసిండు. ఇంతలో ఒక కుందేలు జింకను చూసి, గుహ ముందు నిల్చుని ఏం చేస్తున్నావు అని అన్నాడు. పులితో స్నేహం చేయాలని వచ్చాను అని జింక చెప్పింది. స్నేహం కోసం ఆ మాత్రం చెయ్యలేవా అని మంత్రి నక్క అడిగింది. ఏం చెయ్యాలి అని అడిగింది జింక. గుహలోకి వెళ్ళాలి, తిరిగి వచ్చేటప్పుడు పరిగెడుతూ రావాలి అని మంత్రి నక్క చెప్పింది. జింక ఆలోచించేలోపు, ఇంకా ఎంత సమయం వేచి చూడాలి అని అడవికి రాజు పులి అడిగింది. రాజుగారి సమయాన్ని వృధా చేస్తారా? త్వరగా పద మంత్రి నక్క అడిగింది. అయ్యో జింక, రాజుగారి కోసం ఏమీ తేలేదా? మొదటిసారి రాజు దగ్గరికి వెళ్తున్నావు,
నా అల్లుడి దగ్గర దుప్పి మాంసముంది, తీసుకొద్దాం పదా, నాకు మొయ్యడం చేతకాదు మరి అని కుందేలు చెప్పింది. త్వరగా తీసుకురండి, పరిగెత్తుకుంటూ వెళ్ళండి అని మంత్రి నక్క అనడంతో, నాకు కాళ్ళు నొప్పులు, నెమ్మదిగా పోదాం అని కుందేలు చెప్పడంతో జింక కుందేలు కాస్త దూరం నిదానంగా పోయినప్పటికీ నక్క చూపుని గుర్తుపట్టిన కుందేలు, ఇంటికి వేగంగా ఎవరు వెళ్తారో చూద్దామా, నక్క కూడా మనతో పోటీపడచ్చు, వెనక్కి తిరగకుండా పరిగెత్తాలి, ఇదే రాజుపులి పరీక్ష కూడా. నక్క సైగ చేసింది. ఓడిపోతే అడవికి రాజు పులి స్నేహం నీకెప్పటికీ దక్కదు అని కుందేలు చెప్పడంతో జింకా కుందేలు పరిగెత్తడు మొదలుపెట్టిండ్రు. నక్క కూడా పరిగెత్తడం మొదలుపెడుతూ, ఈరోజు మీరు రాజుగారికి ఆహారం కావాల్సిందే అని కోపంగా పరిగెడతాడు మంత్రి నక్క. దానితో జింకా కుందేలు ఇంకా వేగంగా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాయి. కథలో నీతేంటి అంటే, అందరితో స్నేహం మంచిదే, కాని జాగ్రత్త తప్పనిసరి. మనకు మంచిగా మాట్లాడేవారందరూ నిజంగా మంచివాళ్లు కాకపోవచ్చు. మోసగాళ్ల మాటల్ను సులభంగా నమ్మకూడదు. ఉంటాను దోస్తుల్లారా, మళ్ళ కలుద్దాం.